హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 12. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాజ్ తొందరగా బైక్ స్టార్ట్ చేసి, ఎక్కడ బావా నా చెల్లి, ఎటుపక్క వెళ్ళింది అని అడుగుతాడు. అదిగో అటువైపు వెళ్ళింది పద, స్పీడ్గా పోని, ఈరోజు పండుని అసలు మిస్ అవ్వకూడదు, నా బంగారం ఎన్ని రోజులుగా కనిపించిందిరా అని తెగ సంబరపడిపోతాడు హృదయ్. రాజ్ కూడా ఆనందంగా, అవునురా, ఇన్ని రోజులకి నా చెల్లిని కలిసే అదృష్టం దక్కేలా ఉంది అంటాడు. ఈవినింగ్ అవడంతో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో పండు నిదానంగా చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. రాజ్ వాళ్ళు కొంచెం దూరంగా పండు స్కూటీని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు. పండుకి ముందు ట్రాఫిక్ కొంచెం క్లియర్ అవ్వడంతో కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటుంది. రాజ్ వాళ్ళు కూడా పండుని రీచ్ అవ్వాలి అనుకుని స్పీడ్గా వెళ్తూ ఉంటారు. కానీ సడన్గా రాజ్ వాళ్ళు వెళ్ళే సైడ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే ముందు వెళ్ళే బైక్ అతను ఒక ఆటోకి డాష్ ఇస్తాడు. దాంతో ఆ ఆటో ఆయన బైక్ అబ్బాయితో గొడవ పడతాడు. బైక్ అబ్బాయి తప్పు అతనిదే అయినా పొగరుగా సమాధానం చెప్తాడు. ఆ అబ్బాయి అలా పొగురుగా మాట్లాడేసరికి ఆటో అతనికి కోపం ఎక్కువ అవుతుంది. దాంతో గొడవ పెద్దది అవుతుంది. ఎంతలా అంటే వాళ్ళు గొడవ మాటలతో స్టార్ట్ చేసి కొట్టుకోవడం వరకు వెళ్ళిపోతారు. అందువల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత సర్ది చెప్పాలని ట్రై చేసినా వాళ్ళు కూల్ అవ్వరు. వాళ్ళ గొడవ చూసి హృదయ్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఒక పక్క పండు వీళ్ళకి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళ గొడవ ఇలానే జరుగుతూ ఉంటే పండుని ఎక్కడ మిస్ అయిపోతానేమో అని హృదయ్కి కంగారుగా భయంగా ఉంటుంది. అంతే, ఒక్కసారిగా బైక్ మీద నుండి కిందకి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదగా ఇద్దరు వెహికల్స్ పక్కకు తీయండి అంటాడు. అయినా వాళ్ళు పట్టించుకోకుండా గొడవ పడుతూనే ఉంటారు. ఈసారి హృదయ్కి కోపం ఎక్కువైపోతుంది. అతని కళ్ళు మొహం కోపంతో ఎర్రగా అయిపోతాయి. అంతే, వాళ్ళ ఇద్దరికి చెరొక దెబ్బ వేసి బండ్లు తీయండి ఇక్కడి నుండి అని గట్టిగా అరుస్తాడు. దెబ్బకి దిమ్మ తిరిగి వాళ్ళు ఇద్దరు హృదయ్ అరుపుకి అతని చూపుకి భయపడి మారు మాట్లాడకుండా అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఏం చేస్తారు పాపం, మన హీరో గారు ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో అంతే హుందాగా గంభీరమైన వాయిస్తో ఎర్రగా అయిపోయిన కళ్ళతో అలా అరిచేసరికి వాళ్ళు భయపడి పారిపోతారు. మరి రాజ్ హృదయ్ని అంత కోపంగా ఉండడం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే మన హీరో గారు ఎప్పుడూ కూల్గా ఉంటాడు. తనకి కోపం చాలా అరుదుగా వస్తుంటుంది. అలాంటి హృదయ్ ఇప్పుడు అంత కోపంగా అరిచి వాళ్ళని కొట్టేసరికి రాజ్ అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. పక్కన హార్న్ సౌండ్కి స్పృహలోకి వచ్చి హృదయ్ దగ్గరికి వెళ్ళి అతన్ని కంట్రోల్ చేసి, బావా మా చెల్లి వెళ్ళిపోతుందిరా, ముందు మనం వెళ్దాంరా, లేకుంటే తను మిస్ అయిపోతుంది అని బైక్ దగ్గరికి లాక్కొస్తాడు. పండు అనగానే హృదయ్ కూల్ అయ్యి, పదరా ఫాస్ట్గా వెళ్ళు, ఇప్పటికే తను చాలా దూరంగా ఉంది, ఈ ట్రాఫిక్లో మళ్ళీ కనిపించదు, తనని ఫాలో అవ్వు అని తొందర పెడతాడు. అలానే అంటూ రాజ్ స్పీడ్గా వెళ్తాడు. పండుకి దగ్గరగా వస్తారు అనే టైంకి రెడ్ సిగ్నల్ పడుతుంది. పండు వెళ్ళిపోతూ ఉంటుంది. సిగ్నల్ పడడం చూసి హృదయ్కి చాలా అసహనంగా ఉంటుంది. ఈ సిగ్నల్ కూడా ఇప్పుడే పడాలా, షిట్, పండు దూరం అయిపోతుందే అని బాధపడుతూ అది ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికి కనిపిస్తుందో అని బైక్ దిగి స్పీడ్గా పరిగెత్తుకుంటూ పండు అంటూ అరుస్తూ ఆమె స్కూటీ వెనుక చాలా దూరం వెళ్తాడు. హృదయ్ అలా వాహనాల మధ్య నుండి పరిగెత్తడం చూసి రాజ్, హృదయ్ ఏం చేస్తున్నావురా, రోడ్కి అడ్డంగా అలా వెళ్తే ఎలారా, జాగ్రత్తరా, చూసుకో వెహికల్స్ వస్తున్నాయి అని వెనక నుండి అరుస్తూ ఉంటాడు. కానీ హృదయ్కి అవేమీ వినిపించడం లేదు. తన కళ్ళ ముందు పండు తనకి దూరంగా వెళ్ళిపోతుంది అని మాత్రమే ఆలోచిస్తూ వచ్చే వాహనాలు కూడా పట్టించుకోకుండా ఆమె వెనక పిచ్చివాడిలా అరుస్తూ వెంట వెళ్తూ ఉంటాడు. కానీ పండు హెల్మెట్ పెట్టుకుని ఉంది. అంతేకాక ఆ వెహికల్ సౌండ్కి హృదయ్ పిలుపు ఆమెకి వినిపించదు. అలా చూసుకోకుండా రోడ్డుకి అడ్డంగా వెళ్తున్న హృదయ్ని ఒక కారు వచ్చి వెనక నుండి గుద్దేస్తుంది. అంతే,
ఒక్క ఉదుటున ఎగిరి అవతల రాయిపై పడతాడు అతను. రాయిపై పడడంతో వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు. దూరం నుండి అది చూసిన రాజ్ హృదయ్ అంటూ అరుస్తూ బైక్ అక్కడే పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి హృదయ్ని పైకి లేపడానికి ట్రై చేస్తాడు. కానీ హృదయ్ స్పృహ తప్పడం వల్ల రాజ్ పైకి లేపినా కళ్ళు తెరవడు. రాయి తలకి కాస్త బలంగా తగలడంతో బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ బ్లడ్ చూసి రాజ్ భయపడిపోతాడు. గట్టిగా ఏడుస్తూ హృదయ్ని హత్తుకుని, బావా, లే బావా, ఒకసారి నన్ను చూడు అంటూ అతని చెంపపై తడుతాడు. అయినా హృదయ్ పలకడు. తల దగ్గర బ్లడ్ పోకుండా రాజ్ కర్చీఫ్తో గట్టిగా దెబ్బపై అదిమి పెట్టి కట్టు కడతాడు. వెంటనే మొబైల్ తీసుకుని అంబులెన్స్కి కాల్ చేస్తాడు. ఒక 5 మినిట్స్కి అంబులెన్స్ వస్తుంది. రాజ్ హృదయ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. దారి పొడవునా రాజ్ ఏడుస్తూనే హృదయ్ని తడుతూ, నీకేం కాదురా, నేను ఉన్నాగా, నీకేం కానివ్వను అని బాధపడతాడు. ఈలోపు అంబులెన్స్ హాస్పిటల్కి తీసుకుని వచ్చేస్తుంది. రాజ్ తొందరగా అంబులెన్స్ నుండి దిగి హృదయ్ని తీసుకుని డాక్టర్ అంటూ కేకలు వేస్తూ లోపలికి వెళ్ళి డాక్టర్ని లాక్కుని వచ్చి మరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేపిస్తాడు. మన రాజ్కి హృదయ్ అంటే ప్రాణం. అలాంటి వాడు అలా స్పృహ లేకుండా గాయాలతో పడుంటే రాజ్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. డాక్టర్ కూడా రాజ్ బాధని అర్థం చేసుకుని హృదయ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. ముందుగా తలపై బ్లడ్ క్లీన్ చేసి మందు రాసి కట్టు కడతాడు. తర్వాత మిగతా దెబ్బలను క్లీన్ చేసి వాటికి మందు రాసి బ్యాండేజ్ వేస్తాడు. పెయిన్స్కి ఇంజెక్షన్ వేసి అతను స్పృహలోకి వచ్చేలా మెడిసిన్ ఇచ్చి నర్సుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయటకి వస్తాడు. రూమ్ బయట రాజ్ టెన్షన్గా తిరుగుతూ డాక్టర్ బయటికి రావడం చూసి ఒక్క పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి, ఎలా ఉంది సార్ మా హృదయ్కి, ఏం కాలేదుగా వాడికి అని ఎంతో దిగులుగా కళ్ళ నిండా నీళ్లతో అడుగుతాడు. డాక్టర్, నో ప్రాబ్లం, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. తలకి రాయి తగలడం వల్ల కొంచెం పెద్ద దెబ్బ తగిలింది, అందుకే స్పృహ కోల్పోయాడు. మిగతా అన్ని చోట్ల చిన్న చిన్న గాయాలే, అవి తొందరగా తగ్గిపోతాయి. కానీ తల దగ్గర పెద్ద దెబ్బ కనుక ఒక 4-5 రోజులు ఇక్కడే ఉండి రోజు డ్రెస్సింగ్ చేయించుకుని మెడిసిన్స్ వాడితే మంచిది, త్వరగా నయమవుతుంది అని చెప్తాడు. అలాగే సార్, ఇక్కడే ఉంటాము. నేను ఒకసారి వాడిని చూడొచ్చా అని అడుగుతాడు రాజ్. ఇప్పుడు ఇంజెక్షన్ వల్ల పడుకుని ఉన్నాడు, ఇంకొంచెం సేపటికి స్పృహలోకి వస్తాడు, అప్పుడు వెళ్ళి చూడు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. రాజ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి హృదయ్ గురించి చెప్తాడు. వాళ్ళంతా టెన్షన్గా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు. రాజ్ని కలిసి అసలు ఏమైందిరా హృదయ్కి, యాక్సిడెంట్ ఏంటి, ఎలా జరిగింది అని అడుగుతారు. రాజ్ వాళ్ళకి పండు కనిపించడం, వాళ్ళు ఫాలో అవ్వడం, సిగ్నల్ పడడం, పండు మిస్ అవుతుందేమో అనే భయంతో హృదయ్ రోడ్పై పరిగెత్తడం, కారు గుద్దేయడం అన్నీ వివరంగా చెప్తాడు. ఫస్ట్ పండు కనిపించిందని ఆనందపడినా ఆమె మిస్ అయ్యి హృదయ్ ఇలా హాస్పిటల్ బెడ్పై పడడం తలుచుకుని వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా నర్స్ వచ్చి అతనికి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్తుంది. వాళ్ళ కళ్ళు తుడుచుకుని సంతోషంగా లోపలికి వెళ్తారు. లోపల బెడ్పై కట్టుకట్టి ఉన్న హృదయ్ని అలా చూసేసరికి వాళ్ళ అందరి మనసు విలవిలలాడుతుంది. హృదయ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టం, గౌరవం. కాలేజ్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అన్నీ హృదయ్నే చూసుకునేవాడు, అందరితో ప్రేమగా ఉండేవాడు. అందుకే హృదయ్కి అలా అయ్యేసరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. కష్టంగా గొంతు పెగుల్చుకుని, బావా, ఇప్పుడు ఎలా ఉందిరా అంటారు. పర్లేదురా, బాగుంది అంటాడు హృదయ్ చిన్నగా. పైకి అలా అన్నా మనసులో మాత్రం పండుని కలుసుకోలేకపోయాను అని బాధపడుతుంటాడు. ఆ బాధ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. నువ్వేం ఫీల్ అవ్వకు బావా, మేమందరం ఉన్నాం కదా, తప్పకుండా చెల్లిని వెతికి పట్టుకుందాం. మేము ఇప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా వెతుకుతాం. చెల్లి ఎక్కడున్నా దొరుకుతుంది, త్వరగా నీ దగ్గరికి చేరుతుంది. నీకు చెల్లిపై ఉన్న ప్రేమే మిమ్మల్ని ఒక్కటి చేస్తుంది అని ఓదారుస్తారు. వాళ్ళ మాటలతో కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతాడు హృదయ్. వెంటనే, అవును రాజ్, ఇంతకీ నా విషయం అమ్మ వాళ్ళకి చెప్పావా అంటాడు. లేదురా,
అమ్మ వాళ్ళ గురించి నాకు తెలియదా ఏంటి? నీకు చీమ కుడితేనే భరించలేరు. అలాంటి వాళ్ళు నీకు ఇలా అయ్యిందంటే ఎలా తట్టుకుంటారు? అందుకే వాళ్ళకి ఏం చెప్పలేదు అంటాడు రాజ్. వాళ్ళకి చెప్పకుండా మంచి పని చేశావు. లేదంటే ఈ పాటికి అమ్మా నాని ఇద్దరూ ఏడ్చి ఏడ్చి వాళ్ళు పేషెంట్స్ అయిపోయేవాళ్ళు అంటాడు హృదయ్. అవునురా అంటాడు రాజ్. కానీ బావా, డాక్టర్ నిన్ను ఒక 4-5 రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పాడురా. నేను ఆఫీస్లో నీ గురించి చెప్పి మన ఇద్దరికి 5 days లీవ్ తీసుకున్నాను. కానీ అమ్మా నానికి ఏం చెప్పాలిరా అంటాడు. హృదయ్ కొంచెం సేపు ఆలోచించి, ఏదో మీటింగ్ ఉండి ఆఫీస్ వర్క్ అని 4 days వేరే ఊరికి వెళ్తున్నామని చెప్పు అంటాడు. రాజ్ సరే అని చెప్పి హృదయ్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి హృదయ్ చెప్పినట్టు చెప్పి 5 days ఇంటికి రాము, అక్కడే ఉంటామని కాల్ కట్ చేస్తాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కాసేపు అక్కడే ఉండి హృదయ్కి బాయిరా జాగ్రత్త అని చెప్పి మేము చెల్లిని వెతికే పనిలో ఉంటాం అని కాసేపు అక్కడ ఉండి వెళ్ళిపోతారు. అలా రాజ్ హృదయ్ని దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాడు. డాక్టర్ రోజు డ్రెస్సింగ్ చేస్తూ మెడిసిన్ ఇవ్వడం వల్ల 4 daysకి దెబ్బలు తగ్గిపోతాయి. ఈ 4 days అక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అదే పనిగా పండు కోసం హైదరాబాద్ మొత్తం గాలిస్తుంటారు. అలా గాలిస్తున్న వాళ్ళకి దూరంగా ఒక చోట పండు ఒక ఆయనతో కలిసి ఒక ఆఫీస్లోకి వెళ్తూ కనిపిస్తుంది. పండుని చూసిన వాళ్ళ మొహాలు వెలిగిపోతాయి. పండు వెళ్ళిన ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళకి పండు కనిపించదు. ఎందుకంటే వీళ్ళు పండుకి కొంచెం దూరంలో ఉన్నారు కదా. వాళ్ళు ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి పండు వాళ్ళు లోపలికి వచ్చి మీటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. అందుకని లోపలికి వచ్చిన వాళ్ళకి ఆమె కనిపించదు. లోపలికి వచ్చింది కదా, ఇప్పుడు అంతలోనే ఎక్కడికి పోయిందబ్బా అనుకుంటూ ఆఫీస్ మొత్తం చూస్తూ అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటారు. వీళ్ళు ఆఫీస్ అంతా వెతికి వచ్చే టైంకి పండు వాళ్ళ మీటింగ్ ఫినిష్ అయ్యి వాళ్ళు మీటింగ్ రూమ్ నుండి బయటికి వెళ్తూ కనిపిస్తారు. మన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. పండు వాళ్ళేమో గ్రౌండ్ ఫ్లోర్ నుండి బయటికి వెళ్తుంటారు. వాళ్ళు పైనుండి పండు బయటికి వెళ్ళడం చూసి పరిగెత్తుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్కి వస్తారు. పండు వాళ్ళని ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా కనుక్కుంటారో లేదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.